గవర్నమెంట్ అది ఫ్రీగా ఇస్తే బాగున్ను, ఇది ఫ్రీగా ఇస్తే బాగున్ను అనుకుంటాం, కానీ ఈ రకమైన ఫ్రీ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం కదండి. చూద్దాం. ఇక్కడ మీరందరూ ఎంత కామెంట్ చేస్తే, ఎంత బాగా రెస్పాండ్ అయితే ఫ్రీ వస్తుంది. జిమ్ అండి, జిమ్ ఫ్రీగా మీరున్న ఇంటి దగ్గరలోనే లైఫ్ టైం జిమ్, మంచి జిమ్ ఫ్రీగా యాక్సెస్ పొందాలి అంటే ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ మ్యాటర్స్. ఇక్కడ ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళుతుంది, నిర్ణయం తీసుకుంటారు. ఏం లేదండి, మాల్టా రాబర్ట్ ఓవేలా అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఉన్నారు, మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్నట్టు. అంటే ఫిట్నెస్ ఉంటే చాలు దేశం ముందుకెళ్ళిపోతుంది, జనం ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఆయన బాగా బలంగా నమ్మాడండి. ఎందుకు నమ్మాడంటే 10% పీపుల్కి అక్కడ డయాబెటీస్ ఉంది, షుగర్ జబ్బు ఉంది. ఇక మనం పోల్చుకుంటే మనకి ఇంకా దారుణంగా ఉన్నారు కదండి. ఒక షుగర్ అయినా, బీపీల దగ్గర నుంచి లైఫ్ స్టైల్ జబ్బులు అసలు భారతదేశంలో ఎన్నంటే అన్నీ. మనమేమో అవి ఇవి ఇవి అవి ఏయో ఫ్రీ కావాలనుకుంటాం, కానీ ఈ ఆలోచన ఎప్పుడైనా మనకి వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు ఒకసారి వస్తే కనుక ఇక్కడ కామెంట్లో చెప్పండి. ఏం లేదండి, ఆయన మొదట్లో 18 సంవత్సరాల కుర్రాళ్ళకి వీళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు. సక్సెస్ అయింది, మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అయింది. ఇక లాభం లేదని చెప్పి దేశంలో ఉన్న జనం మొత్తానికి, ఆడ మగ అందరికీ ఇచ్చేసాడండి. ఆడవాళ్ళకి ప్రత్యేకమైన జిమ్ములు, మగవాళ్ళకి ప్రత్యేకమైన జిమ్ములు, మంచి ట్రైనర్లు, మంచి ఎక్విప్మెంటు. ఇప్పుడు మాల్టా దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉండటానికి ముందుకెళ్ళిపోతుందండి. మనకు కూడా ఉత్సాహం ఉంటుంది చాలామందికి, కానీ ఇంటి దగ్గరలో జిమ్ ఉండదు, ఉన్నా కానీ రేట్లు ఎక్కువ ఉంటాయి. సో బతికించేస్తామండి. అంటే వాకింగ్ అది చేస్తున్నాం కదా అంటారు. ఎస్, వాకింగ్ అది చేయటం మేలే, కానీ కాస్త జిమ్ కూడా వెళితే ఇంకా కాస్త కండపుష్టి అంటే మజిల్ మాస్ పెంచుకోవడం దగ్గర నుంచి ఓవరాల్ బాడీ వర్కౌట్ కూడా ఉపయోగపడుతుంది కదండి. కొంతమందికి జిమ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ కామెంట్లో చెప్పండి, అంటే ఫ్రీ జిమ్ అనేవాళ్ళు. సో మరి మాల్టా దేశం ఎంత దేశం, చాలా చిన్న దేశం అండి. మరి ఒక ప్రధానమంత్రికి వచ్చిన ఆలోచన మన వాళ్ళకి రాదా అంటే వచ్చే ఉంటుంది, కానీ మనం ఎవరో అడగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన స్కీమ్ వస్తే బాగుందని నాకు అనిపించిందండి. పెద్దగా ఏం ఖర్చు అవ్వదు. టౌన్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఆ గ్రామ పంచాయతీలు పెట్టచ్చు. ఇంకా చాలా ఫౌండేషన్స్, దాతలు చాలామంది ఉన్నారు కదండి. వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఈ విషయంలో సాయం చేస్తారు, పెడతారు, ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. కానీ మరి ఆ జిమ్ముల వాళ్ళు పాపం వాళ్ళు పొట్టకొట్టినట్టు ఉంటుందా అంటే ఏం కాదు. వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంత పేమెంట్ ఇచ్చి కూడా ఈ ఫ్రీ యాక్సెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటాను. సో మరి మాల్టా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాక్టీస్ ఆరోగ్యపరంగా వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. మన దేశంలో కూడా ఉంటే బాగుందని నాకు అనిపించింది. ఈ విషయం మీకు తెలుసా? మీకు అసలు ఏదైనా అభిప్రాయం ఉందా? ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి. మీ వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళ అభిప్రాయం కూడా అడగమనండి. జనం ఎక్కువ ఏది కోరుకుంటే ప్రభుత్వాలు అవే చేస్తాయండి, మీకు తెలిసిందే. సో మరి ఇలాంటి మంచి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.